మునగాకు పొడితో గ్రీన్ ఇడ్లీ, అలాగే ఇడ్లీ సాంబార్. దీన్ని తయారు చేయడానికి మునగాకుని ఎండబెట్టి దాన్ని పొడి చేసి ఇడ్లీ మిశ్రమంలో కలుపుకొని పాత్రల్లో వేసుకొని మనం 10 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ సాంబార్ తయారు చేయడానికి ముందుగా కొంచెం నూనె వేసి దాంట్లో ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దాంట్లో వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకొని కూరగాయలు మీకు నచ్చినవి బెండకాయ, బీరకాయ, వంకాయ నేను వేశాను. మీకు నచ్చిన కూరగాయలు చిన్న చిన్నగా కట్ చేసి దీంట్లో వేసి టమాటాలతో పాటు కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు సాంబార్ పొడి, కారపొడి, పచ్చిమిరపకాయలు వేసి కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న కందిపప్పుని వేసి ఉడుకుతున్నప్పుడు చివరిగా కొంచెం బెల్లం వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీకి చేసే సాంబార్తో తింటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.